ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన తొలి రోజు విజయవంతమైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. దాదాపు 2 కంపెనీలతో తొలి రోజు మీటింగ్ జరిగింది. జురాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కన్స్ట్రక్షన్ రంగ కంపెనీ, అమరావతిలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు తమ సంసిద్ధతను ప్రకటించిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు మనకు తెలియజేశాయి. ఇది మాత్రమే కాదు, ప్రముఖ కంపెనీ అయినటువంటి ఎవర్ సండే కంపెనీ తమ యూనిట్ను వైజాగ్ లేదా మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తామని తమ సంసిద్ధతని ప్రకటించాయని కూడా తెలియజేయడం జరిగింది. ఇది పక్కన పెడితే తొలి రోజు తెలుగు డయాస్పోరా పేరుతోటి అక్కడ సెట్ అయినటువంటి ప్రవాస భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వాళ్ళతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు భేటీ అయ్యారు. దాదాపు సింగపూర్లో 40,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నట్టు నిన్న ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సింగపూరు, మలేషియా, ఇండోనేషియా అండ్ ఆ చుట్టుపక్కల దేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రవాస భారతీయులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు పట్ల అమితాభిమానం ఉన్నటువంటి చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కోరారు. P4 కార్యక్రమాన్ని ఆదరించాలని, అంటే పేద కుటుంబాలను దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆదరించాలని చెప్పేసి అక్కడ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మీరు ఈ దేశంలో ఎదగండి, మన దేశానికి ఉపయోగపడండి అనేటువంటి ఒక నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇవ్వటం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్తో సంబంధాలు దెబ్బతిన్నాయని, నిజానికి 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్షియం తోటి ఒప్పందాలు చేసుకుంది. ఒక స్టార్టప్ సిటీని అమరావతిలో 1000 ఎకరాల్లో నిర్మించే దానికోసం ఒప్పందం జరిగింది. ఆ రోజు టార్గెట్ ఏంటంటే 12,000 సింగపూర్ కంపెనీలని అమరావతిలో పెట్టుబడులు పెట్టించే దానికోసం, 2.5 లక్షల ఉద్యోగాలను కల్పించే దానికోసం, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం జనరేట్ కావటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సింగపూర్ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేశాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్తో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయటం, ప్రత్యేకించి సింగపూర్ కన్సార్షియం తోటి అమరావతి స్టార్టప్ సిటీ అని ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. పైగా సింగపూర్ ప్రభుత్వం మీద అవినీతి ముద్రేసింది. దానివల్ల సింగపూర్తో భారతదేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. మళ్ళా ఆ సంబంధాల పునరుద్ధరణ కోసం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన కొనసాగబోతుందని, రాబోయే 5 రోజుల పర్యటనలో 29 మీటింగ్స్ జరగబోతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు మనకు తెలియజేస్తున్న విషయం.